సైలెంట్గా ఉండండి, అందరూ కూర్చోవాలి, దయచేసి అందరూ కూర్చోండి. యూనివర్సిటీ డీన్ గారిని ఒకసారి వేదిక వ్యవస్థలు కోరుతున్నాం. అట్లాగే ఉంటే బాగుంటుంది. అట్లాగే సాంప్రదాయ కాలేజీ స్టాఫ్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ కాబట్టి ఇట్లా వెనకాల ఒక 10 నిమిషాలు మీకు ఇబ్బంది అయినా సరే ఇక్కడ వెనకాల నుంచి ఉండే ప్రెస్ మీట్ బాగా జరుగుతుంది కాబట్టి అదేవిధంగా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీనికి సంబంధించి ఒక యూనివర్సిటీ డీన్డ్ యూనివర్సిటీ పెద్దగా ఏర్పాటు చేశారు. ఆ డీన్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు డీన్ గారు వారందరూ కూడా వచ్చారు. యూనివర్సిటీలో చాలా తక్కువ ఫీజులతో అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాగే చాలా తక్కువ ఫీజులతో హాస్టల్. ఇది ఒక కంచి పీఠానికి సంబంధించింది కాబట్టి టీవీల్లో అక్కడ ఎక్కడ యాడ్లు ఉండవు. ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయ పద్ధతుల్లో నడుస్తుంది కాబట్టి. అందువల్ల దయచేసి విలేకరులందరూ కూడా మంచి ఉద్దేశంతో చాలా తక్కువ ఫీజులతో హాస్టల్ ఇదంతా నడిపిస్తారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని బాగా కవర్ చేయాలని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా ప్రసాద్ గారికి ఒక క్వశ్చనరీ ఇచ్చాను. అంటే జనరల్గా పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ వారికి ఇచ్చాను ప్రసాద్ గారికి. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే వైస్ ఛాన్సలర్ గారు అన్నీ చెప్తారు. హాస్టల్ గురించి చెప్తారు, విద్య గురించి చెప్తారు, బ్రాంచెస్ గురించి చెప్తారు, అన్నీ చెప్తారు. సమయం చెప్పండి సార్. తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమే కాక విజ్ఞాన కేంద్రంగా కూడా ప్రాచీన కాలం నుంచి విలసిల్లుతోంది. దానికి ఆ పూర్వశోభని అంటే పూర్వకాలంలో మృతికాస్థానం అనే పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఉండేదని కామకోటి పీఠాధిపతులు మహాస్వామి వారిగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు శిలాశాసనాల ద్వారా తెలుసుకుని మళ్ళీ ఆ వైభవాన్ని ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఆశించారు. ఆ ఆశయానికి అనుగుణంగా ఆయన శిష్యులైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఈ విశ్వవిద్యాలయం స్థాపనకై కృషి చేసి స్థాపించారు. విశ్వవిద్యాలయం 1994 సంవత్సరం నుంచి అది ప్రారంభించింది, దాని కార్యక్రమాలను ప్రారంభించింది. దీన్ని అప్పటి ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి ద్వారా ఈ విశ్వవిద్యాలయం ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది దినదినాభివృద్ధిగా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అన్నీ చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తోంది. 50 ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో శ్రీచక్రాకారంలో నిర్మించబడిన ఒక లైబ్రరీ భవనం, అది చదువుకి ఏకాగ్రతకి స్థానంగా శ్రీచక్రాకారంలో నిర్మించిన భవనంలో జరుగుతూ ఉంటుంది లైబ్రరీ అంతా. అది అంతేకాకుండా 60 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం భారతదేశంలోనే మొట్టమొదటిగా అక్కడ స్థాపించబడింది. అంతేకాక ఆ విశ్వవిద్యాలయంలో అనేక స్టాట్యూటరీ బాడీస్ ద్వారా, అనగా ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ, యూజీసీ అప్రూవ్డ్ అయినటువంటి కోర్సులే అన్నీ, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అన్నీ అలాగే ఉన్నాయి. అలాగే బిఎడ్ ఎడ్యుకేషన్ కూడా ఉన్నది. అది ఎన్సిటిఈ ద్వారా అంగీకరించబడినది. ఆయుర్వేదం ఉన్నది. సిఎస్సిఐఎం అనే ఒక సంస్థ ద్వారా అంగీకరించబడి ఉన్నది. మొత్తానికి అలాగే ఎంబీఏ, ఎంసీఏ, కామర్స్, అక్కడ తమిళం, సంస్కృతం విభాగం అనేటువంటిది తమిళనాడులోనే ఉన్న సంస్కృత అంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్న సంస్కృత విభాగాల్లో అన్నిటికంటే కూడా ప్రస్తుతం అక్కడ సంస్కృత విభాగం చాలా పెద్దది. వేరే వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సాహవంతులైన విద్యార్థులు వచ్చి అక్కడ విదేశాల నుంచి కూడా వచ్చి చదువుకుంటూ ఉంటారు. ఇది యూజీ టు పిహెచ్డి ఈ అన్ని రంగాల్లో అంటే అనగా 37 కోర్సులు ఉన్నాయి ఇంతవరకు. ఇప్పుడు ఈ సంవత్సరం పారామెడికల్ విషయంలో కూడా 4 కోర్సులను మేము రేడియాలజీ మొదలైన 4 కోర్సులని ప్రారంభించాము. ఇవి పిహెచ్డి అనేటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రస్తుతం
భారతదేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆయా సంబంధిత సబ్జెక్టులలో జ్ఞానాభివృద్ధికి అంటే వివిధ రకాలైన కోర్సులను నిర్వహిస్తూ వాటికి విద్యార్థులకి తోడ్పడుతున్నాయి. మేము చేసేది ఏంటంటే వీళ్ళు ఆధునికత వైపు మొగ్గి కేవలం ఆధునికతనే ఆదరిస్తూ ఆచరిస్తూ ప్రాచీనతని, భారతీయ వారసత్వాన్ని, భారతీయ సంస్కారాన్ని, మనం భారతీయులం అనేటువంటి ఒక విషయాన్ని, అంటే భారతదేశం అంటే తక్కువ, విదేశాలు ఎక్కువ అనేటువంటి ఒక ఆలోచన చాలా కాలంగా మన దేశంలో సుమారు 100 ఏళ్ళుగా మన దేశంలో పాతుకుపోయింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ముందు మనం ఈ ఈ భావన నుంచి మనం బయటపడితే కానీ, మన భారతీయుల యొక్క గొప్పతనం అందరం మనం తెలుసుకుంటే కానీ మిగిలిన దేశాన్ని, మిగిలిన ప్రపంచానికి మనం చాటలేము అనేటువంటి ఉద్దేశంతో భారతీయ ఋషుల పరంపరలో వాకారాన్ని కానీ, వినయ విధేయతలను కానీ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, జనరేషన్కి, యువశక్తికి కూడా వాటి గురించి పరిచయాన్ని చేసి వాటిలో వారికి మమకారము, వారికి అనురాగము ఏర్పడేట్టుగా చేసి వారి చేత ఆచరింపజేసినట్లయితే అది బంగారాన్ని, అంటే ఆధునిక విద్య ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలకి, అంటే ఉన్నత పదవులు, తర్వాత రకరకాలైనటువంటి విద్యలో ముందుకు వెళ్ళేటువంటి పరిశోధనలు, అటువంటి వాటికి తగినట్లుగా ఈ భారతీయ వారసత్వాన్ని కూడా వాటికి తోడ్పడిచినట్లయితే ముందు ప్రతివాడు ఇండియాలో పుట్టిన, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ముందు భారతీయుడు, తర్వాతనే ఎవరైనా నోబెల్ ప్రైజ్ వచ్చినా కూడా తర్వాతే నోబెల్ ప్రైజ్ ఏదన్నా చెప్పుకోవటమే కానీ ముందు భారతీయత అనేటువంటి ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని మేము ప్రతి వారికి, అంటే ఇంజనీరింగ్లో చదువుతున్నా కూడా మేము రామాయణము, మహాభారతము వీటన్నిటి గురించి వాళ్ళకి చెప్తాము. అలాగే మన పండగల గురించి, మన విజ్ఞానాన్ని గురించి వాళ్ళకి అందిస్తూ ఉంటాము. సంస్కృత భాషలో కేవలం ఏదో దేవాలయాల్లో పూజల్లోనూ పెళ్ళిళ్ళు లాంటి సంస్కారాలు జరిపించడమే కాకుండా సంస్కృత భాషలో ఎన్నో అద్భుతమైనటువంటి శాస్త్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా పరిశోధనలు అక్కడ జరుగుతూ ఉంటాయి. మా దగ్గర ఉన్న విశేషం ఏంటంటే సంస్కృతం డిపార్ట్మెంట్ చాలా బలమైనటువంటి డిపార్ట్మెంట్ ఉన్నది. అందులో వివిధ రాష్ట్రాల నుంచి అధ్యాపకులు అందులో ఉన్నారు. బాగా ఉన్నత పిహెచ్డీలు ఉన్నటువంటి వాళ్ళే అందులో ఉన్నారు. ట్రెడిషనల్గా విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు, మోడర్న్గా అభ్యసించిన వాళ్ళు అందులో ఉన్నారు అధ్యాపకులుగా. అలాగే ఇంజనీరింగ్, మిగిలిన MBA, ఇవన్నీ మిగిలిన విభాగాల్లో కూడా ఉన్నటువంటి ప్రొఫెసర్లు వీళ్ళందరికీ కలిసి సమావేశం ఏర్పరిచి వారి భావనలు వాళ్ళు ప్రకటించుకున్నట్లయితే అందులో ఇప్పుడు సంస్కృతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు చెప్పినట్లయితే దాన్ని మిగిలిన సబ్జెక్టులో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళ సబ్జెక్టులో దీని లింక్ ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. మొదలుపెట్టినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక లింక్ దొరుకుతుంది. ఆ లింక్ ద్వారా అది ఆ పరిశోధన, ఆ అధ్యయనం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ విధమైన పరిశోధనటువంటి విషయంలో మేము ఆల్రెడీ పిహెచ్డీలకి, ఇంటర్ డిసిప్లినరీ పిహెచ్డీలు, అంటే మేనేజ్మెంట్, సంస్కృత ప్రాచీన గ్రంథాల్లో ఉన్న మేనేజ్మెంట్, అలాగే తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఈ విధంగా రకరకాలైన అంశాలు, ప్రాచీన నవీనత, ఇప్పుడు గణిత ఎక్స్పర్ట్ ఒక ఆయన సంస్కృత గణితం అంటే లీలావతి గణితం, వీటికి వేద గణితం, వీటికి ప్రస్తుతం ఉన్న గణితానికి ఎలాగా మనం లింక్ కుదిర్చి దాని ద్వారా, అంటే ప్రాచీన జ్ఞానం ద్వారా ఆధునికతకి ఎంత సులువుగా, ఎంత విపులంగా ఆ జ్ఞానాన్ని పెంపొందించవచ్చు అనేటువంటి విషయంలో నిరంతరం దాన్నే ప్రధానంగా తీసుకుని మేము కేవలం ఇంజనీరింగ్లో కేవలం ఏదో చెప్పడమే కాకుండా ఈ విధంగా మేము ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాము. ప్రధానంగా కంచికామకోటి పీఠాధిపతుడు శ్రీ శంకర విజయేంద్ర సంకట్లేదన్న భావంతో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మగపిల్లలందరూ కూడా ఒక పూట ఆంగ్ల విద్య, అంటే 10th క్లాస్ వరకు 10th క్లాస్ కోర్సులు, ఇంటర్మీడియట్ అంతా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తోటి ఆ కోర్సులు చదివిస్తూ మధ్యాహ్నం పూట వేదము, స్మార్తము, ఆగమము, ఇటువంటి పాఠశాలలు తిరుపతి, విజయవాడ,
విజయనగరం, బిక్కవోలు ఇటువంటి ప్రాంతాల్లో పెట్టారు. బ్రాహ్మణ విద్యార్థులందరూ కూడా దీంట్లో చదువుకోవచ్చు. ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది బ్రాహ్మణుల యొక్క వేదం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పాఠశాల ఇది. అదేవిధంగా ఆడపిల్లలు కూడా ఒక సాంప్రదాయ పద్ధతులు అవలంబించాలనే ఉద్దేశంతో ఆడపిల్లలు కూడా సాంప్రదాయ పాఠశాలలు తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, మహబూబ్ నగర్లో పెట్టారు. మన విజయవాడలో ఇక్కడ సుమారు 150 మంది పిల్లలు, ఆడపిల్లలు, బ్రాహ్మణ ఆడపిల్లలు ఈ కాలేజీలో సాంప్రదాయ కాలేజీలో చదవడం జరుగుతుంది. పద్మావతి గారు దానికి ప్రిన్సిపల్గా ఉన్నారు. ఈ కాలేజీ గురించి కూడా ఆమె ఒక విషయం చెప్తారు. ఆడపిల్లలకు కానీ ఇప్పుడు సూచనలు ఇవ్వడం జరిగింది. వారందరి ఫోటోలు ఉన్నాయి. ఇందులో వారి కాన్వర్సేషన్లు, వారు రావడం, ప్రసంగించడాలు అన్ని వాటి వివరాలు ఉన్నాయి. క్రీడా విషయంలో కూడా మేము చాలా స్పోర్ట్స్లో మా స్టూడెంట్స్ చాలా ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో చెప్తారు ఆయన, మా డీన్ గారు సాంస్కృతిక వాటిని కోఆర్డినేటర్. అది ఇలాగా అంటే విద్యనే కాకుండా వివిధ రకాల్లో ముందుకు వెళ్తున్నాము. హాస్టల్స్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అవన్నీ ఆ వివరాలన్నీ ఆయన అందిస్తారు. జెన్యూన్ ప్లేస్మెంట్ దానిగా పరిగణించి దాన్ని 2 విభాగాల ద్వారా ఫ్యాకల్టీ ఆఫ్ సంస్కృతం అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ వాళ్ళు ఈ విషయాన్ని, వేద విషయాన్ని మేనేజ్మెంట్తో కలుపుదలిచినట్లయితే ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ ఆఫ్ సంస్కృతం అనే పేరు దాన్ని ఇస్తాము. అలాగా చాలా పిహెచ్డీలు చేయడం జరిగింది. ఇంకా జరుగుతున్నాయి, ప్రోత్సహిస్తున్నాం. కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ యూనివర్సిటీలో అడ్మిషన్స్ ఓపెన్ అయింది. యూనివర్సిటీ వెబ్సైట్ www.kanchiinu.ac.in. దాంట్లో అప్లికేషన్స్ అన్ని అడ్మిషన్ ప్రాసెస్ ఆన్లైన్లో జరుగుతుంది. సో అడ్మిషన్స్కు నో డొనేషన్, నో క్యాపిటేషన్ ఫర్ ఎనీ కోర్స్. అడ్మిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ మెరిట్. సో మా మార్క్స్ పెట్టి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తాము. సో మనకు ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ కూడా ఏం పేమెంట్ లేదు. సో అప్లై చేసుకుంటే మెరిట్ స్కాలర్షిప్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కౌన్సిలింగ్ ద్వారా వీ హ్యావ్ అవర్ ఓన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆన్ మెరిట్ మనం సీట్స్ ఇస్తాం. సో వీ హ్యావ్ వెరీ గుడ్ హాస్టల్ ఫెసిలిటీస్, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్తాము. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్కి ప్రియారిటీస్ ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్.